ఈ పోర్టల్లో కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇందులో ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రమే మీకు చెప్తాను. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఆర్డర్ వచ్చేటప్పుడే పికప్ లొకేషన్ ఎంత దూరం ఉంది అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. 500 మీటర్సా, 1 కిలోమీటరా, 3 కిలోమీటర్ అనేది కనిపిస్తుంది. ఆ దూరం చూసి రైడ్ యాక్సెప్ట్ చేయాలా వద్దని మనం డిసైడ్ అవ్వచ్చు. ఇంతకు ముందు అయితే అలా కాదు. ఆర్డర్ వచ్చేటప్పుడు పికప్ లొకేషన్, డ్రాప్ లొకేషన్ మాత్రమే చూస్తుండే. బట్ అక్కడ ఎంత దూరం అనేది కనిపించకపోతుండే. కొత్త రైడర్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పికప్ లొకేషన్ కనిపిస్తుంది కానీ ఎంత దూరం ఉంది అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇలా కనిపించడం ద్వారా మన టైం, మన పెట్రోల్ రెండు సేవ్ అవుతాయి. సెకండ్ అప్డేట్ ఏంటి అంటే ఇంతకు ముందంతా ఆర్డర్ వచ్చేటప్పుడు దానిపైన ట్యాప్ చేస్తూ ఉండాలి. ట్యాప్ చేసిన తర్వాత ఆర్డర్ అనేది యాక్సెప్ట్ అయింది. ఇప్పుడు అలా కాదు. ఆర్డర్ రాగానే మనం ఇలా రైట్ కి స్వైప్ చేస్తే ఆర్డర్ అనేది యాక్సెప్ట్ అయిపోతుంది. మూడవ అప్డేట్, పోర్టల్లో ఒక 100-200 రూపాయలు ఆర్డర్ వచ్చిందని యాక్సెప్ట్ చేస్తారు. కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వెళ్తూ నియర్ బై డ్రాప్ లొకేషన్కి వస్తూ ఉండగానే పోర్టల్లో మరో ఆర్డర్ అయితే వచ్చేస్తుంది. ఇదే కొత్త అప్డేట్. కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వెళ్తూ ఉండగానే మరో పోర్టర్ ఆర్డర్ అయితే మనకు వచ్చేస్తుంది. ఈ ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తారు. ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆర్డర్ మనకు కనపడదు, డ్రాప్ లొకేషన్ అయితే కనిపిస్తుంది. ఏది ఇంతకుముందు ఆర్డర్ యాక్సెప్ట్ చేసి ఉంటారు కదా, ఆ ఆర్డర్ డ్రాప్ లొకేషన్ అయితే కనిపిస్తుంది. ఆ డ్రాప్ పాయింట్కి వెళ్ళి మన దగ్గర ఉండే పార్సల్ని డెలివరీ చేసిన వెంటనే డెలివరీ కంప్లీట్ చేస్తారా. కంప్లీట్ చేసిన తర్వాత ఇంతకుముందు మీరు ఆర్డర్ యాక్సెప్ట్ చేసి ఉంటారా, ఆ ఆర్డర్ డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తుంది. టైం సేవ్ అవుతుందా, మీ ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అవుతాయా? ఆర్డర్ యాక్సెప్ట్ చేసి ఉంటారు కాబట్టి డైరెక్ట్ పికప్ లొకేషన్కి వెళ్ళి అక్కడ ఉండే మెటీరియల్స్ కూడా పిక్ చేసుకొని డైరెక్ట్ డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతారు. ఇంతకుముందు ఇలా కాదు. ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ వెయిట్ చేయాలి నెక్స్ట్ ఆర్డర్ కోసం. పోర్టల్లో ప్రతి ఆర్డర్ పైన 10 సెకండ్స్ డిలే టైం అయితే ఉంటుంది. ఈ 10 సెకండ్ డిలే టైం రాకుండా ఉండాలంటే గతంలో పోర్టర్ ప్రీమియం ఐడి అయితే తీసుకోవాల్సి ఉండేది. బట్ ఇప్పుడు పోర్టర్ ప్రీమియం ఐడిది లేదు. దాని ప్లేస్లో వీళ్ళు వేరే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి.